ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంతో కొండా మురళి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు ప్రజాభవన్కు చేరుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై డిప్యూటీ సీఎంతో కలిసి కీలక చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. రాజగోపాల్ రెడ్డిని వెంట తీసుకుని కొండా మురళి ప్రజాభవన్కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ప్రజాభవన్లో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. రైట్. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంతో కొండా మురళి అలాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈరోజు కొద్దిసేపటిమే ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అటు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు కొండా మురళి, కొండా సురేఖ హస్బెండ్ గా ఉన్నటువంటి కొండా మురళి కొద్దిసేపటిమే ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో దాదాపు ఆమె మంత్రి పదవి తీసివేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొండా మురళి ఏకంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తీసుకొని వెళ్లి అటు ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ కావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయంగా మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో అటు రాజగోపాల్ రెడ్డి వివాదం కావచ్చు, చెన్నారెడ్డి వివాదం కావచ్చు, మరోవైపు మంత్రి కొండా సురేఖ వివాదం కావచ్చు, కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పటికే కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇస్తుంది. ఆ షోకాజ్ నోటీస్ కి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై పై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే నివేదిక కూడా ఏఐసిసికి, మరోవైపు అటు టిపిసి కూడా సమర్పించింది. అయితే ఏఐసిసి ఇప్పుడు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం సర్వత్రా రాజకీయంగా మాత్రం ఒక చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజాభవన్లో వీరు భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యత అయితే సంతరించుకోని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారు. బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలంటూ కూడా ముక్కుమ్మడిగా ఇటీవల కాలంలో దాదాపు 20 మంది పైగా ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ అంశంపై ఒక క్లారిటీ వస్తుందని అందరూ భావించినప్పుడు కూడా ముఖ్యమంత్రి కూడా ఇది క్రమశిక్షణ కమిటీ అనేది చూసుకుంటుంది, ఏఎస్సీ అధిష్టానం చూసుకుంటుంది, కానీ ఈ విషయంలో తాను ఎక్కడ కూడా స్పందించారంటూ కూడా గత మీడియా సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీరిద్దరితో వీరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత అధిష్టానం కొండా సురేఖ సంబంధించిన అంశంపై కావచ్చు, చెన్నారెడ్డి విషయంలో ఒక తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ప్రస్తుతం అయితే అధిష్టానం అయితే వీరిపై వేటు వేయాలని ఇప్పటికే క్రమశిక్షణ కాబట్టి వీరిపై చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి, నివేదిక ఇచ్చింది కాబట్టి ఈ విషయంపై మరి అధిష్టానం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఆ చర్యలు తీసుకో ముందే ఈ రోజు అధిష్టానం తీసుకునే చర్యల కంటే ముందే ఈ రోజు ప్రజాభవన్ లో అటు భట్టి విక్రమార్కని రాజగోపాల్ రెడ్డి తీసుకెళ్లి అటు కొండా మురళి కలవడం ప్రస్తుతం తీవ్ర ప్రాధాన్యత సంస్కృతి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకంటే కొండా సురేఖపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చగా మారింది. ఎందుకంటే సొంత మంత్రులే ఆమెపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సొంత ఎమ్మెల్యేలు, సొంత నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లా చెందిన ఎమ్మెల్యేలు వారందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖపై ఏ విధంగా అధిష్టానం చర్యలు తీసుకుంటుంది, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏమన్నా కేసీ వేణుగోపాల్తో కావచ్చు, అధిష్టానంతో కావచ్చు, రాహుల్ గాంధీతో కావచ్చు, మల్లికార్జున ఖర్గేతో, మీనాక్షి నటనతో ఏమైనా మాట్లాడి ఇంతటితో ఈ సమస్యని సార్ట్అవుట్ చేసే దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే కొండా మురళికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నేపథ్యంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కొండా ఫ్యామిలీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తే కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం కాబట్టి ఈ విషయంలో మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది పార్టీ అనేది కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయమైన పరిస్థితి కనబడుతుంది. సునీల్, దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది వరకు కొండా సురేఖ పార్టీ నుంచి తీసేయాలని డిమాండ్స్ చేస్తున్నారు. మరి ఈ భేటీ దేనికి సంకేతం అని అంటారు? ఖచ్చితంగా మనం చూడొచ్చు, గతంలో కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఆమె మంత్రి పదవిలో కొనసాగడానికి వీలేదంటూ కూడా ఏకంగా సిఎల్పిలో మంత్రులు 20 మంది ఎమ్మెల్యేలు, మరోవైపు విప్పులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ముక్కుమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసుకొని మీడియా ముందు వచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఒకవైపు ఇక్కడ కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఓవైపు క్రమశిక్షణ కమిటీ చూసుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రమశిక్షణ కమిటీకి వ్యతిరేకంగా వీరు తీర్మానం చేసి పంపించడం కూడా కొంత రాజకీయంగా అయితే కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ భేటీ అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని తీసుకెళ్లి
కొండా మురళి ప్రజాభవన్ లో భేటీ కావడం ఒక కొంత చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినప్పుడు కూడా ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ కాదని మళ్ళీ వారి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ముక్కుమ్మడిగా వారు తీర్మానించడం, ఇదంతా కూడా ఎవరో వెనుకుండి నడిపిస్తున్నారనేటువంటి కొంత సంకేతాలు కూడా వినిపిస్తాయి. ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను తప్పిస్తే పార్టీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో మనం చూడొచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఏ రకంగా తప్పించారో, ఆ తర్వాత పార్టీ ఏ రకంగా అధికారం లేకుండా పోయిందో, ఇప్పుడు కూడా అదే తరహాలో ఒకవేళ కొండా సురేఖను తప్పిస్తే రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, 2029 ఎన్నికలు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మరి మంత్రి కొండా సురేఖని మందలించి వదిలేస్తారా? ఈ రోజు ఉప ముఖ్యమంత్రి మళ్ళీ అధిష్టానం పెద్దలతో మాట్లాడి ఏమైనా సమాధానించే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. రేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సునీల్.